రాధే రాధే అందరికీ. లెట్స్ మేక్ బిసిబెళ్ళాబాద్. సో కుక్కర్ పెట్టుకున్నాను, అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ ఇవన్నీ వెజిటేబుల్స్ నేను వేసుకుంటున్నాను ఒక్కొక్కటి. గ్రీన్ చిల్లీ, టమాటో, బెండకాయ కూడా వేసుకున్నాను, క్యారెట్, బీన్స్, ఆలు అండ్ కట్ చేసుకున్న వంకాయ. సో ఇవన్నీ కొంచెం మనం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను రైస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ దాల్ వేసుకొని నేను నానబెట్టుకున్నాను ఇలా. సో ఇప్పుడు ఇది కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, దానికి నేను 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని 3 విజిల్స్ అయితే మనకు అన్నం ఉడికిపోతుంది. సో చూడండి ఎంత మంచి కుక్ అయిందో. ఇది మరీ మ్యాషీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇలా కుక్ అయితే చాలు. ఇప్పుడు నేను గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఇందులో ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ అండ్ ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. దెన్ ఆనియన్ నేను కుక్కర్లో వేయలేను, నేను ఇప్పుడు వేసుకున్నాను. అండ్ కొన్ని నేను ఇక్కడ ఎల్లో బీన్స్ తీసుకున్నాను. సో ఇది కొంచెం అలా అయ్యాక నేను పసుపు, కొంచెం సాల్ట్, నేను అన్నంలో సాల్ట్ వేసుకున్నాను, ఇక్కడ కొంచెమే వేసుకున్నాను. సో ఇది కొంచెం మిక్స్ అయ్యాక ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా, దాన్ని నేను రసం పిండుకొని ఇందులో ఆల్మోస్ట్ 1 కప్ వేసుకున్నాను. సో మీరు ఎంత పులుపు తింటే మీరు అంత వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిసిబెళ్ళాబాద్ మసాలా దొరుకుతుంది కదా, అది నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ రైస్కి దీనివల్లే టేస్ట్ వస్తుంది. సో మీరు ఇది వేసుకోవచ్చు ఎంత కావాలంత. అండ్ దెన్ కారం వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక అది కుక్ అయినట్టు. దెన్ మనము ఉడకపెట్టుకున్న రైస్లో ఇది మొత్తం వేసుకొని కొంచెం కలుపుకుంటే ఇలా మన బిసిబెళ్ళాబాద్ ఈజ్ రెడీ. నేను పైనుంచి మళ్ళీ కొంచెం ఘీ వేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. సో మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే కర్ణాటక స్పెషల్ బిసిబెళ్ళాబాద్ ఈజ్ రెడీ. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేయమని చూపిస్తున్నాను. సో హీ ఆల్సో లైక్